సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను గత వైసీపీ సర్కారు గాలికొదిలేసిందా? నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందా? డ్యామ్ సేఫ్టీ డేంజర్లో పడిందా? ఫ్యాన్ పార్టీ పాలనలో చేపట్టిన పనులు అర్ధాంతరంగా ఆగిపోవడానికి కారణాలేంటి? ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటి? అధికారంలో ఉండగా సాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం కనీసం డ్యాంల నిర్వహణ, భద్రతను కూడా పట్టించుకోలేదు. ఫ్యాన్ పార్టీ పాలకుల నిర్లక్ష్యంతో కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ప్రాణ ఆస్తి నష్టం జరిగినా లైట్ తీసుకుని చేతులు దులిపేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా రిపేర్లు కూడా చేయకుండా గాలికొదిలేసింది అప్పటి సర్కార్. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం దెబ్బతిన్నా దులిపేసుకుంది జగన్ సర్కార్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నిర్వాకాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో సోమశిల ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేసింది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక డ్యాం ఇది. జిల్లాలో 15 లక్షల ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించే వరప్రదాయిని. ఒక్క మాటలో చెప్పాలంటే సోమశిల డ్యాం లేని నెల్లూరు జిల్లాను ఊహించలేం. దీని పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 78 టీఎంసీలు. ప్రాజెక్టు సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వాలు 73 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేశాయి. వరద ప్రవాహం పోటెత్తితే కండలేరు జలాశయం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో పాటు వేలాది చెరువులకు నింపుతూ ఉండేవారు. చెన్నై సిటీకి కూడా సోమశిల నుంచి నీటిని విడుదల చేసేవారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్టు భద్రతను వైసీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఫ్యాన్ పార్టీ పాలన ఫస్ట్ హాఫ్ లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ పాలనలో వర్షాలు కురవలేదని విమర్శించిన ఈయన తన పాలనలో వానలే వానలంటూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ భారీ వరదలో సోమశిల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు మొత్తుకున్నా ఏమాత్రం మంత్రి పట్టించుకోలేదు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 78 టీఎంసీల నీటిని తామే నింపామని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి జనానికి చూపించే ప్రయత్నం చేశారు. ఇన్ఫ్లో పెరిగి 80 టీఎంసీలకు చేరటంతో జనరేటర్లో డీజిల్ లేక గేట్లు కూడా ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో బాబ్బాబు అంటూ రైతులను బతిమిలాడుకుని ట్రాక్టర్లలో డీజిల్ తెచ్చుకుని గేట్లు ఓపెన్ చేసి ఒక్కసారిగా 4 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేశారు. సామర్థ్యానికి మించి డ్యాంలో నీటిని నిల్వ చేయడంతో డయాఫ్రామ్, అప్రాన్తో పాటు ఆఫీస్ భవనాలు, సోమేశ్వరాలయం పూర్తిగా దెబ్బతిన్నాయి. సాధారణంగా ఈ ప్రాజెక్టు నిండితే 1 నుంచి 2 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒకేసారి 4 లక్షల క్యూసెక్లు విడుదల చేయడంతో చాలా సమస్యలు తలెత్తాయి. వైసీపీ పాలనలో శాండ్ మాఫియా, ఇసుక తవ్వకాలు చేపట్టడంతో పొర్లు కట్టలు కుంగి తెగిపోయాయి. ఊళ్లకు ఊళ్లే మునిగిపోయాయి. పూర్తిగా నీటిని నింపితే డ్యాంకు ప్రమాదమని నిపుణులు హెచ్చరించినా వైసీపీ సర్కార్ పట్టించుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో అప్పట్లో ఈ ఉపద్రవం ముంచుకొచ్చింది. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం జగన్ సోమశిల ప్రాజెక్టు మరమ్మతుల కోసం 1000 కోట్ల నిధులు ప్రకటించారు. కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించిన తర్వాత మొదటి విడత బిల్లులు చెల్లించకపోవడంతో వర్క్స్ ను ఆపేశారు. మరోవైపు 100 కోట్లతో పంట కాలువకు సైడ్ కాంక్రీట్ వాల్స్ పనులు చేపట్టారు. జ్యుడిషియల్ ప్రివ్యూ లేకుండానే అంచనాలకు మించి టెండర్లు వేసిన కాంట్రాక్టర్లకే పనులు అప్పగించారు. హడావిడిగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అటు డ్యాం సేఫ్టీని గాలికొదిలేసిన జగన్ సర్కార్, ఇటు కాల్వల పనులు సక్రమంగా చేయలేదు. డ్యాంకు రిపేర్లు చేయకపోవడంపై మరోసారి తమను ముంచుతారా అని నెల్లూరు వాసులు గళం విప్పి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. మరోవైపు ఇన్ని తప్పులు చేయడంతోనే సాధారణ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఇంటికి పంపారు ప్రజలు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ సోమశిల డ్యాం సేఫ్టీపై దృష్టి పెట్టారు. నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును జిల్లాకు ఆహ్వానించి పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ ప్రాజెక్టు భద్రతను దృష్టిలో పెట్టుకుని మరమ్మతులకు 100 కోట్ల నిధులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. దీనిపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.